ఇంట్లో నుంచి బయటికి పోయేటప్పుడు తలుపేసి బేడం పెట్టి పెద్ద తాళమేసి గుంజి మరి చూస్తాం గట్టిగా ఉన్నదా లేదా అని. దొంగోడు వస్తే పైలంగా ఉంటుందా అని. ఇంటికి తలుపు తాళం వేసుకొని రంది లేకుంటూ ఉంటాం. ఓకే, కానీ రాష్ట్రానికి ఎట్లా? ప్రజల సొమ్మును పలారం తీరుగా వాంచుకొని తినేటోళ్ళు ఉంటే ఎట్లా? అట్లా కూడా ఉంటదా అనే కదా మీ డౌట్ అని మనము. ఇగో అదే ముచ్చట చెప్తున్నాడు కేటీఆర్ సార్, ఇనుండ్రి. ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, సున్నా. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పేడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పేడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? ₹1,00,000. కంపెనీ పేడప్ క్యాపిటల్ ₹1,00,000. ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. వెనుక నుంచి 7 పోతే ఏం కాదు కానీ ముంగటి నుంచి 3 పోవద్దు అన్నట్టు ఉంటారు కదా జనాలు. అగో దాన్ని ఆసరా చేసుకుని దొడ్డిదారిన లేని కంపెనీలు పుట్టించి దోసుకుంటున్నారట. ఊరు లేని, పేరు లేని, కొలువు చేసేటోళ్ళు అసలే లేని కంపెనీకి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి ఓనర్ అయినట్టు దానికి కోట్ల విలువ చేసే తెలంగాణ భూములు కట్టబెట్టిరట. అందుకే కేటీఆర్ సార్ ఇంకో మాట కూడా అన్నాడు. చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. చేసిన మోసం కూడా పర్ఫెక్ట్ చేయరాకుట ఫోన్ నెంబర్ కాడ 1 రోజు రాసుడేంది? అందుకే అంటున్నా పొట్ట చీరితే అక్షరం ముక్క రానోలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అన్నట్టు మాట్లాడిండు కావచ్చు కేటీఆర్ సారు. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి శ్రీధర్ బాబు ఆ కంపెనీకి రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినందుకు మంత్రి గారి మీద కూడా గట్టిగానే గరమైండు. శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఒకసారి అది అసలు ఈ కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్ కి ఏ సంబంధం లేదు అంటాడు. మరి కంపెనీకి ముఖ్యమంత్రి గారి బ్రదర్ కి ఏ సంబంధం లేకపోతే చైర్మన్ అని ఆయననే ఎట్లా రాసుకున్నాడు? నెంబర్ 1 చైర్మన్ ఆయన, CEO వాళ్ళ కొడుకు. ఈ కొడుకు వాళ్ళ చిన్నపిల్లడు కాబట్టి నేను ఆయన జోలికి పోను. కానీ చైర్మన్ అనుముల కొండలరెడ్డి, నేను చెప్పట్లా, USIPF వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఆయన లింక్డ్ఇన్ లో పోర్ట్ఫోలియోలో లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రాసుకున్నాడు. టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ చైర్మన్ కొండలరెడ్డి. మరి మంత్రి గారు సిగ్గు లేకుండా బుకాయిస్తుంటే ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారు అని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టాం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. దొరికిపోయిర్రు, అంతా బయటపడ్డది, అయిపోయింది. ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు బుకాయించినా తప్పించుకోవాలని చూసినా వదిలిపెట్టే ముచ్చటే లేదని అంటున్నాడు. అట్లనే సింగరేణిలో తెలంగాణ సొమ్ములు ఏ తీరుగా మాయం చేస్తున్నారో కూడా చెప్పిండు కేటీఆర్ సారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో ఇవాళ సృజన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే మొత్తం నడుస్తా ఉన్నది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, 1000 కోట్ల కుంభకోణాలు, ఇవన్నీ గతంలో బయట పెట్టాం. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాం. ఎట్లా సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు అనే నిబంధన అడ్డం పెట్టి ఏ రకంగా చేస్తున్నారు అంటే ఇవంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని 7 కోట్ల రూపాయలు, గజం 3700 రూపాయల చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. అట్లనే తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో ఎంత విరోచితంగా పోరాడుతున్నారో, వాళ్ళ గొప్పతనం ఎంతటిదో కూడికలు తీసివేతలు చెప్పి మరీ చెప్పిండు. 8+8 0 మేము ఉత్తగానే అనలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు. నిన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రంలో ఉండే కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. ఇవతల ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వల వరకు కాళేశ్వరం గానీ, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గానీ మేము 10 ఏళ్లు అడిగాం, జాతీయ హోదా ఇవ్వలేదు. నిన్న సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లోనే
మేము జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇవ్వం అని చెబితే కూడా చావలేని చేతగాని కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఒక్కరు కూడా లేచి మాట్లాడలేదు. దట్ ఈస్ బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు అన్నట్టు చెప్పిండు మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీల గొప్పతనాన్ని. అట్లనే తెలంగాణ నీల ముచ్చట మీద బీజేపీ ఎంపీలను నరుచుకున్నాడు. ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందే మీ కేంద్ర ప్రభుత్వం. 7 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తర్వాత ఆ రోజు మేము కష్టపడి అనుమతులు సాధించిన తర్వాత ఇవాళ అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుబడితే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టారు. మేము ఏమంటున్నాం, అయితే మీకు రేషం ఉంటే పౌరుషం ఉంటే ఆ మీటింగ్ బాయ్కాట్ చేయండి. అది తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు బీజేపీకి సిగ్గుంటే మీరిచ్చిన అనుమతులు మీరు రద్దు చేయాలని చెప్పి మీ పార్ట్నర్ ఎవరైతే అడుగుతున్నారో వారిని ప్రశ్నించండి. ఎందుకు రద్దు చేయాలి? అసలు కేంద్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జిఆర్ఎంబి రద్దు చేయాలని చెప్పి ఎజెండాలో పెడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడానికి బీజేపీ వాళ్ళకి మరి ఏ రకంగా మనసు వస్తుందో ఏ రకంగా నోరొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వానలు పడాలని వాళ్ళ ఇంటి ఆమెతో కలిసి యాగాలు చేస్తున్నాడు కదా, ఇక దాని మీద కూడా సర్కార్ సక్కదనాన్ని సర్పు జరిచినట్టు మాట్లాడిండు. చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి పంపు లాంచ్ చేయవా స్వామి, పంపు లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోయేవాయా అంటే కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయడు. తర్వాత వర్షం పడింది, వర్షాలు పడ్డ తర్వాత ఇవాళ యాగాలు చేస్తున్నాడు. ఆయన బాధల్లో ఒకటే శ్రీనివాస్, ఆయన బాధ ఏమంటే నీళ్ళు ఇస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే మళ్ళీ కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయాలంటే మద్దతు ధర ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళీ బోనస్ ఇవ్వాలి. ఇదంతా ఇచ్చుడెందుకు, తప్పుడేక నీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడితే అయిపోతుంది అని చెప్పి ఇక్కడ నార్లాపూర్ పంపు లాంచ్ చేయడు, అక్కడ కన్నెపల్లి పంపు లాంచ్ చేయడు. వర్షం పడ్డది కాబట్టి ఇవాళ మళ్ళీ కొత్త కలరింగ్ ఇచ్చి నేనేదో చేస్తున్నా, నేను చేయడం వల్లనే వర్షం పడ్డది అన్నట్టు ఇదే మహానుభావుడు కదా దేవతల మీద ఒట్టు పెట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయము, దేశ పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు చేసిన ఘనకార్యం ముచ్చట్లు చెప్పుకుంటేనే డొల్ల కంపెనీల పేరుతోని తెలంగాణ భూములను తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టటోళ్ళను మాత్రము వదిలి పెట్టేదే లేదన్నట్టు మాట్లాడిండు. ఈ కుంభకోణంలో ఉన్న వాళ్ళను గల్లా బట్టి గల్లీలకెళ్ళి గుంజులు ఖాయమన్నట్టు మాట్లాడిండు. మరి చూడాలి పంచాయతీ రేవంత్ రెడ్డి సర్కారుకు ఎసొంటి మచ్చ తెస్తుందో ఏం కథనో. ఆరోగ్యమే మహాభాగ్యం అని మాత్రమే కాదు, వైద్య ఆరోగ్య శాఖ మంచిగుంటే అదే మా గొప్ప భాగ్యం అనుకునే కాడికొచ్చింది కథ. ఇప్పటికే సర్కార్లో ఒక్కో శాఖ మీద ఒక్కో తీరు ముచ్చట ఇనొచ్చుకుంటా వరుస పెట్టి వార్తలు వస్తున్నాయి అని అంటే ఇసోంటి వీడియోలు చేయంగా ఆరోగ్య శాఖ ఆరోగ్యమే బాలేదు, దావకాన్లకి ట్రీట్మెంట్ అక్కరుంది అని జనాలు జనంతా గట్టిగానే మాట్లాడుకునే తట్టు ఉంది. పోన్రి సౌలతులు సరిగ్గా లేకున్నా ఆలస్యం చేయకుండా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేపించేంత పనితనం చూపించే డాక్టర్లున్న వైద్య శాఖకు మంత్రి ఉన్నందుకు మెచ్చుకోవాలను, లేకుంటే ఆయన సొంత ఇలాకాలనే ఇంత దారుణంగా పరిస్థితులందుకు పట్టించుకొని హెల్త్ మినిస్టర్ అని మందలియాలనో తెలుస్తలేదు. పోరి రాష్ట్రంలో ఎన్నో అడుగుల పంటే అంటే అట్లా కూడా కాదు. స్వయానా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సార్ సొంత జిల్లాలో ఇది కథ. పటాన్ చెరువు సర్కార్ ఏరియా దవాఖాన్లా పొద్దుగాలటి సంది కరెంటు చూద్దామన్నా లేదట. పవర్ సప్లై లేక పరిశాన్లు ఉండి ఇగో ఇట్లా సెల్ ఫోన్ లైట్ల వెళ్తుర్లా సూదులు ఇచ్చుకుంటా గ్లూకోజ్ లెక్కించుకుంటా ట్రీట్మెంట్ చేస్తున్నారు. మరి ఆయన ఆపదలున్న పేషెంట్లను చూసు లేట్ అయితే పానాలకే డేంజర్ అని కారణాలు చెప్పకుండా కాపాడేందుకు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు పాపము. ఇక పేషెంట్ పట్టుకొచ్చిన వాళ్ళు ఓ దిక్కు, చేయి కింద ఉండే నర్సు ఇంకో దిక్కు, చెరో సెల్లుల టార్చ్ ఆన్ చేస్తే ఆ ఎలుగుకు వైద్యం చేస్తున్నారు. ఇట్లా ఏమని చెప్తాము ఏం కథ. ఎమర్జెన్సీ టైంలో కూడా జనరేటర్ పనిచేస్తలేదు అనుకుంటా అక్కడ దావకాన్ల షరీక్ అయిన వాళ్ళు చెప్పబట్టిరు. అయ్యా మినిస్టర్ రాజనరసింహ సార్ వారు, మీ సొంత జిల్లాలనే ఇసొంటిగాని వస్తే ఇంకా రాష్ట్రాల కడమ తావుల కష్టాలు ఎట్లున్నాయో అనుకుంటా హెల్త్ మినిస్టర్గా మీ పతార పల్సగబుడు, మీ వైద్య ఆరోగ్య శాఖ మందితోని మాటలు పడడు తప్పితే ఇంకేమైనా ఉన్నదా చెప్పురిన్లా? ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ పేరు చెప్తే నేను రాని బిడ్డో సర్కార్ దవాఖానకు అన్నట్టు 10 రూపాయలు అప్పు చేసినా సరే పానం మంచిగా ఉండాలని ప్రైవేట్ దవాఖాన తొవ్వదొక్కుతున్నారు పబ్లిక్. ఇంకా ఇసొంటి సెల్ ఫోన్ ఎలుగుతో నడుస్తున్న దవాఖాన్ల ముచ్చట్లు ఎలుగులకు వస్తే మరి ఏందన్నట్టు చెప్పురు అనుకుంటా హెల్త్ మంత్రిని ఎగ్దాం కామెంట్లతో నడుచుకుంటున్నాడు జనాలు. మరి సారదాంక ముచ్చట పోతే ఏమైనా దవాఖాన తీరు మారుతుందో ఏమో చూడాలి.